నమస్కారం. ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థుల ప్రతిభ కనపర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్న సీఎం. ఈ ఏడాది 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్లను అందించనున్నట్లు వెల్లడి. గుణదల మేరీమాతను దర్శించుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాన్ని సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులకు ప్రత్యేక ప్రార్థనలు చేసిన చర్చ్ ఫాదర్స్. తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల కోసం మారిచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని సజ్జల విమర్శ. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల్ని భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులపై మరొకసారి విరుచుకుపడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పొత్తులతో రాజకీయ కుట్రలతో ప్రతిపక్ష నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శ. వైసీపీ 175కి 175 సీట్లు గెలుచుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు. సీఎం జగన్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా 2వ ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్లను అందజేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనపర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్లను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ట్యాబ్లలో 15,500 విలువైన బైజూస్ కంటెంట్ ప్రీ లోడెడ్ ఇస్తున్నట్లు తెలియజేశారు. ట్యాబ్ ధర 17,500తో కలిపి ఈ ప్రతి ఒక్క విద్యార్థికి 33,000 రూపాయల లబ్ధి కలుగుతుందని తెలియజేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు మేరీమాతను దర్శించుకున్నారు. గురువారం తన సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాన్ని చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమవుతున్నాయని సజ్జల విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరగా నాగార్జున, లక్ష్మీ పార్వతి, లేర్లాపిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు ఇలా అన్నిటిని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేశారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమవుతున్నాయని సజ్జల విమర్శించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశానని నారా లోకేష్ అన్నారని, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇవి కనపడలేదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల్ని భ్రమంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు చేతులు కలిపారని అడిగారు. ప్రతిపక్ష నాయకులపై మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మరొకసారి విరుచుకుపడ్డారు. పొత్తులతో, రాజకీయ కుట్రలతో, దిక్కుమాల రాజకీయాలతో ప్రతిపక్ష నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ మరలా ముఖ్యమంత్రి అవ్వటం తథ్యమని, వైసీపీ 175కి 175 సీట్లు గెలుచుకోవటం ఖాయమని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీఎం జగన్ను మరల గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. 175 సీట్లు గెలుచుకునే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లను గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు పొత్తులతో రాజకీయ కుట్రలతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్, నారా లోకేష్, బాలకృష్ణలు ఇలా ఎంతమంది కలిసి ఎన్ని కుట్రలు చేసినా మరల రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, జగన్ యొక్క జగన్నాథ చక్రాల కింద ఇలాంటి వారు నలిగిపోవటం ఖాయమని చెప్పారు. నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ 44వ డివిజన్లో మా మైలవరం దుర్గారావు గారు కానివ్వండి, మైలవరం రత్నకుమారి గారు కానివ్వండి, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం, పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం, చలికాలం కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా దుర్గారావుకి, మా రత్నకుమారమ్మకి, వారి కుటుంబ సభ్యులకి, వారి స్నేహితులకి, పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, ఇదే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. పొత్తులతో, అనేక రాజకీయ కుట్రలతో, దిక్కుమాల రాజకీయాలతో ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ, నలుగురు దద్దమ్మలు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవాల్సింది తప్ప ఎవరైనా కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరని చెప్తున్నాను. నిన్న నారా లోకేష్ ఏదో రెడ్ డైరీ అని చూపెడుతున్నాడు. నువ్వు ఎర్ర డైరీ పట్టుకున్నా, నీ కళ్ళు ఎర్ర చేసినా కూడా ఏ ఒక్కరు కూడా నీకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు పనికి మాలినోడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు నుంచో పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినోడివి, నువ్వు సవాళ్ళు ఇస్తావు వింటారు బాబు. నీకు కానీ, మీ అన్న పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడైనా ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, నేను పలానా చోట మా నియోజకవర్గం నాది, మేము గెలుస్తాం చెప్పండి. అదేవిధంగా ఈరోజు కుప్పల్లో కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. కుప్పల్లో నుంచోడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలుచుకుంటాము. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి భారీ కేకును కట్ చేసి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయవలసిందిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరుకుంటూ వారికి సహకరించవలసిందిగా పార్టీ పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు జగనన్న. బర్త్డే టు జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు. ఈ జరుపుకునే ప్రక్రియలో పార్టీ కేంద్ర కార్యాలయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన. నంద్యాల జిల్లా డోన్ పాతపేట 4వ సచివాలయం మధ్యాహ్నం 12 గంటలకు అవుతున్న ప్రజలకు అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది. మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతున్నప్పటికీ సచివాలయం మొత్తంలో ఒకరు మాత్రమే విధులకు హాజరయ్యారు. మిగతా సిబ్బంది ఎక్కడ అంటే మీటింగ్ ఉందని సమాధానం చెప్తున్నారు. సచివాలయ సిబ్బంది రోజు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎవరో ఒకరు ఉన్నారు కదా స్టాఫ్. ఇదే చెప్పండి మీరు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని బాపట్ల జిల్లా రేపల్లె మండలం వైకాపా నాయకులు బొర్రా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా పట్టణంలోని బొర్రా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి పట్టణంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరాశ్రయులకు అన్నదానం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికి పండ్లు పంపిణీ చేశారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన రేపల్ల మండలం జడ్పీటీసీ బొర్రా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మన 5వ వార్డు అర్బన్ హోమ్లెస్ సెంటర్లో ఉన్న వృద్ధులకు, అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే గతంలో కూడా అనేక దానదాన కార్యక్రమాలు చేసి ఉన్నారు. గతంలో పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంపీటీసీ నుంచి జడ్పీటీసీ వరకు పనిచేస్తూ, అట్లాగే గౌడజన సంక్షేమ సంఘం స్టేట్ నాయకులుగా కూడా ఉన్నారు. వీరు అనేక దానధర్మ కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలే దేవుళ్ళుగా భావించి ఈ దానధర్మ కార్యక్రమాలు చేయడం జరిగింది. వారికి ఈ రేపల్ల పురపాలక సంఘం తరఫున, ఈ అర్బన్ హోమ్లెస్ షెల్టర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యంతో ఉండాలని ఆ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దేశ రాజకీయాల్లో తనదైన రాజకీయ ముద్రని వేసుకుని రాజకీయ నిష్ణాతులను సైతం అబ్బురపరుస్తూ పరిపాలనా రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ యువకుడు, విద్యావంతుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనందరికీ తెలుసు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కానివ్వండి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేయడం అనేది జరిగింది. అయితే ఏ ముఖ్యమంత్రి తన మధ్యలో నుంచి ఇటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం చేత కాకపోయినప్పటికీ, మరి యువకుడు 50 సంవత్సరాలే ఉన్నప్పటికీ కూడా మరి అతని యొక్క ఆలోచన శక్తి 100 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో, మరి రాబోయే 100 సంవత్సరాలకి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఆకాంక్షిస్తాడో ఆ విధంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనందరికీ తెలుసు, గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కూడా కేవలం పరిపాలన కోసం చేశారు తప్పితే ప్రజల యొక్క బాగోగులకు కానివ్వండి, లేదా అల్పసంఖ్యాక ప్రజల కోసం కానివ్వండి, లేదా పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమానికి కానివ్వండి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులకు కానివ్వండి పనిచేసిన దాఖలు ఎక్కడా లేవు. ఎప్పుడైతే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టారో, ఆయన పరిపాలన అనేది ప్రజారంజకంగా పరిపాలన చేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వంగానే ఈ రోజు వరకు సాగుతున్నప్పటికీ, మరి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యమంత్రిని డైరెక్ట్గా అయితే ఢీకొనలేము కాబట్టి మనం అందరం మూకుమ్మడిగా అందరం ఏకమయ్యి ఓటు చేలకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని దురుద్దేశంతో రాబోయే 2024వ సంవత్సరంలో మరి కార్యాచరణ రూపొందిస్తూ కుట్రలు పన్నుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగల్లాగా, అలాగే ఒక తేనెటీగల్లా గుంపులాగా వచ్చి దాడి చేయాలని చూస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా బలం ఉంది, దైవ బలం ఉంది. అతను నమ్ముకున్న మరి దైవం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 100 సంవత్సరాలు కూడా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం మరి అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే అన్నదాతలకు వచ్చేసరికి మరి 12,500 రూపాయలు ఖాతాల్లో జమ చేసి వ్యవసాయాన్ని దండగా కాదు పండగ చేసుకోండి అని చెబుతూ వాళ్ళని సుభిక్షంగా పరిపాలిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రోజులు మనం చూస్తున్నాం, ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే అభివృద్ధి పదంలో నడవాలంటే కేవలం మరి పెట్టుబడులు పెట్టి పరిశ్రమ తెస్తేనే కాదు, ఎప్పుడైతే మానవ వనరులు ఎక్కడైతే బాగా సమృద్ధిగా మానవ వనరులు ఉన్నాయో ఆ మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టి రాబోయే రోజుల్లో, ఎందుకంటే మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టినప్పుడు మరి దాని యొక్క వచ్చే ప్రతిఫలం అనేది సడన్గా కనపడదు. కానీ రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి చదువుకుని తమ జీవితంలో బాగు చేసుకుని ఒక ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను మరి వాళ్ళ యొక్క స్కిల్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మన రాష్ట్రానికే కాకుండా దేశానికి ఉపయోగపడతా, దేశాన్ని కాకుండా దేశ సరిహద్దులను దాటి ఇతర దేశాల్లో కూడా మన యొక్క దేశ చరిత్రని మరి వాళ్ళు నిరూపణ చేస్తున్న వైనం. మరి వాళ్ళ మీద పెట్టుబడి పెట్టింది ₹1 కోటి అనుకుంటే దాంట్లో ఉపయోగపడి వచ్చేవాళ్ళు ఒక 10 మందినే మనం తీసుకుంటే ఆ 10 మంది నుంచి మరి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ కానివ్వండి, లేదా వాళ్ళు చేసే సేవ వలన ప్రజా పన్నుల రూపాయలు వాళ్ళు కట్టేది కానివ్వండి, వాళ్ళ వలన మరి ఇతోధికంగా ఏ అయితే రంగాలు ఉన్నాయో ఆ రంగాలు మరి ఉత్పత్తి రంగం మరి వీటి మీద, ఎందుకంటే కొనుగోలు శక్తి పరంగా ఉత్పత్తి రంగం ఆటోమేటిక్గా డెవలప్ చెందింది. ఉత్పత్తి రంగం డెవలప్ చెందగానే ఆటోమేటిక్గా మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకి మరి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వచ్చినందువల్ల మరి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వచ్చినందువల్ల ఎప్పుడైతే ఇన్కమ్ సోర్సెస్ పెరిగిందో మరి అన్ని పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అన్ని పరిశ్రమలతో పాటు రాష్ట్ర ఖజానా కూడా పుష్కలంగా ఉంటుంది. మరి ఈ విధంగా ఆలోచించి విప్లవాత్మక మార్పులు తెస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 50 సంవత్సరాలు ఆయన సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, అలాగే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు నిరంతరం ఒక దేవుడిలాగా మరి కొలుసుకోవాలని ఆశిస్తూ ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మరి ఈ కేక్ కటింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, అతనికి మంచి మనసు ఇచ్చి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిచే విధంగా పరిపాలన చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వడ్డే లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డే లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అస్పారి అంబేద్కర్ సర్కిల్ నందు వైసీపీ నాయకులు చిప్పాగిరి, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ విరూపాక్ష ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేసిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు. ఈ ఘటన చిత్రీకరించిన విలేకరిపై దాడి చేసి సెల్ తీసుకున్న మంత్రి జయరాం అనుచరులు. జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ అస్పారి నుంచి ఆలూరు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పరిధిలోని కృష్ణానది పరివాహక లంక గ్రామాలలో
ఆంధ్ర టెనెన్సీ కో ఆపరేటివ్ సొసైటీ భూములకు ఎట్టకేలకు సాగుదారులకు భూ హక్కు చట్టం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుక నాగార్జున కృషి ఫలితంగా మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సొసైటీ లంక భూములు సాగుదారులకు నేడు పట్టాలు అందజేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి డాక్టర్ మేరుక నాగార్జున, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నజీరుల్ నిస్సా వైస్ ఎంపీపీ గారు వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ షేక్ సలీం గారు, కోఆప్షన్ సభ్యులు, బట్టిప్రోలు మండలం పార్టీ ప్రెసిడెంట్ గారు వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీదేవి మండే సత్యానమ్మ సీతమ్మ హ్యాపీ బర్త్డే టు జగన్ సార్, హ్యాపీ బర్త్డే టు జగన్ సార్, హ్యాపీ బర్త్డే టు జగన్ సార్. వస్తున్నాను వెలుగు నగదు నాయకత్వం, వస్తున్నాను వెలుగు నగదు నాయకత్వం, వస్తున్నాను అశోక్ బాబు నాయకత్వం, వస్తున్నాను వెలుగు నగదు నాయకత్వం, వస్తున్నాను దేవి నగదు నాయకత్వం, వస్తున్నాను వెలుగు నగదు నాయకత్వం. ప్రీతమ నేత, జనహృదయ నేత జగనన్న పుట్టినరోజు. నేను 2009లో శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేశాను. అంతకుముందు ఉద్యోగం చేసుకుంటూ నాకు టికెట్ ఇవ్వండి అని తిరిగే రోజుల్లో నా ఇంటికి బీఫార్మ్ పంపించి నువ్వు వెళ్ళి వేమూరులో పోటీ చేయమన్నాడు. ఆయన మాట తీసుకొని నాకున్న గొప్ప ఉద్యోగాన్ని, మంచి ఉద్యోగం, అప్పుడు దాదాపు 1,50,000 రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి అప్పుడు వచ్చి పోటీ చేశాను. పోటీ చేస్తే ఓడిపోయాను. ఓడిపోయినాక మరలా నాకు ఉద్యోగం పెట్టే అవకాశం ఉంది. ఓ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఇంకొక పెద్ద ఆయన ఉండి నువ్వు వెళ్ళి టక్కేసుకో, మళ్ళీ ఎదిగి వచ్చిన పోతూ నువ్వు వెళ్ళి విలేజెస్లో తిరుగు, నేనున్నా, నువ్వు మరలా పోటీ చేస్తావు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నువ్వు హైలైట్స్ చూస్తావు అన్నాడు. 3 నెలలకు సరిపోయాడు. అయినా మీ అందరి సహాయ సహకారాలు, ధైర్యంతో రాజకీయాల్లో ఉన్నా. 2014 అంటే ఆ స్థలాన్ని అమ్మాలంటే 30 లక్షలు ఉండేటువంటి ఎకరాన్ని 15 లక్షలకో 10 లక్షలకో ఏ అవసరానికైనా, కూతురు పెళ్లికి కానీ, కొడుకు చదువుకు కానీ, లేకపోతే భార్య ఏదైనా బాగలేకపోయినా కానీ అమ్మాలని అంటే 10 లక్షలకో 15 లక్షలు అంటే మీ ఆస్తి విలువ ఈరోజు మన మినిస్టర్ గారు డబల్ అయ్యే విధంగా చేశారు. దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి పట్టాలను తీసుకొని రావడం. నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతానికి అసలు పట్టాలు ఇచ్చేటువంటి చట్టమే లేదు. ఎవరిని పట్టుకున్నారు? 100 సంవత్సరాల చరిత్ర, ఇంతమంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్యేలు చేశారు, 15 సార్లు పోటీ చేశారు, ఇక్కడ మినిస్టర్లు అయ్యారు, సీఎంలు అయ్యారు. వాళ్ళందరి వల్ల కాంతి ఒక్క మేరుక నాగార్జున గారు మరి మీ అందరి తెలుసుకునే వాళ్ళకి ఈ రోజున అదే కాదు, రైతు భరోసా రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 సెంట్లు ఉంటే సరిపోతుంది. 5 సెంట్లు వ్యవసాయ భూమి ఉన్నా సరిపోతుంది. ఇంతకు ముందు దాకా ఈ పట్ట స్థలాలు వారేటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కానీ రైతు భరోసా రాదు. ఈ రోజున మీ అందరికీ కూడా రైతు భరోసా సంవత్సరానికి 13,500 రూపాయలు వచ్చేటట్లుగా చేశారు. ఎంత బాగా మీకు చేసి ఆ సంపదని అంత మీ అందరి మనసుల్లో కూడగట్టుకున్న సంపదని వదిలేసి సంతనూతలపాడుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి, అన్నా నువ్వు సంతనూతలపాడు వెళ్ళి పోటీ చేయాలని అంటే లోపల ఎంతో బాధ ఉన్నా
నిన్న తమ్ముడు చందన్ని నేను అడిగా, అయ్యా నువ్వు ఆ రోజు మాట్లాడాల్సిందంటే చాలా బాధ వేస్తుందన్న, బయటకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండి మాట్లాడలేకపోయానన్నాడు. అదే బాధ నేను అక్కడ పడ్డా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్నీ వదిలేసి నాకు అందించి ఈ రాష్ట్రంలో 11 మందిని రక్షిస్తే వేమూరులో ఉన్నట్టుగా ఏ నియోజకవర్గంలో లేదు, నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నాను మీకు అందిస్తున్నారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించినట్లు ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్చియాడ్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కమిటీ వ్యవస్థాపకులు లేల్లాపిరెడ్డి వెల్లడించారు. అందరినీ సన్మార్గంలో నడిపించే శక్తి అయ్యప్ప దీక్షకు ఉందని, దీక్షాదారుల దివ్య ధామమే పదునెట్టంబాడి పడిపూజ అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రేన్ సంస్థల అధినేత గ్రంథి క్రాంతారావు, రామచంద్ర ఫర్నిచర్స్ అధినేత సుబ్బారావు, బాల మణికంఠ సేవా సమితి సత్యనారాయణ రెడ్డి, వరసిద్ధి వినాయక దేవస్థానం ఆలయ కమిటీ నిర్వాహకులు, మిర్చి ఫ్యామిలీ మెంబర్స్ కొత్తపల్లి శివసాంబిరెడ్డి, కుర్రి సాంబిరెడ్డి, కొత్తూరి సుధాకర్, లేల్లా పెద్దాపిరెడ్డి, యలమంచిలి పుల్లారావు, విజిటి నారాయణరావు, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, పొదిలి శ్రీనివాసరావు, గోప శ్రీనివాసరెడ్డి, కార్మిక నేత ఎం శ్రీనివాసరెడ్డి, బొలిశెట్టి వెంకట రమేష్ కుమార్, డొంకెన బలరాం తదితరులు పాల్గొన్నారు. విచ్ఛిన్న రాజకీయాలతో రాష్ట్రమంతటా అలుముకున్న అంధకారాన్ని చీల్చుకుంటూ జనం కోసం వచ్చిన వెలుగుల సూర్యుడు వైఎస్ జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య వ్యాఖ్యానించారు. జనహితాన్ని కాంక్షిస్తూ జన సమ్మతితో జగనన్న వేసే ప్రతి అడుగు కడు పేదల కన్నీటిని విముక్తికి మార్గమని ఆయన ప్రకటించారు. అందుకే అభివృద్ధి సంక్షేమ రథసారథిగా నిత్య ప్రజా సేవకుడిగా జనం గుండెల్లోని జగన్ నేరుగా కొలువయ్యారని పానుగంటి కొనియాడారు. అనంతరం విద్యార్థులంతా భారీ ర్యాలీగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం చేరుకొని అక్కడ జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో భాగస్వామయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో రక్తదానం చేసి తమ నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. ఖండాంతరాలు దాటి వచ్చిన ఓ విదేశీ వనిత మన హిందూ ధర్మం గురించి గొప్పగా ప్రచారం చేస్తోంది. అది కూడా కాలినడకన దేశం మొత్తం కలియ తిరుగుతూ అన్ని ప్రాంతాలలో ధార్మిక పరిమళాలు వెదజల్లుతోంది. గట్టిగా 3 పదులు నిండని వయస్సులోనే జగద్గురువులైన ఆదిశంకరుల అద్వైత్వాన్ని అవపోసన పట్టాలని, మన భారతీయ ఔన్నత్యపు అంచులు చవి చూడాలని, మన సంస్కృతి సాంప్రదాయాల లోతుపాటులు మరింత అధ్యయనం చేయాలని కంకణం కట్టుకున్న ఆ యువతి పేరు జోరీమో. జాతి అహంకారం అధికంగా గల ఆస్ట్రేలియాలో జన్మించిన భారత జాతి అంటేనే ఆమెకు వల్లమాలిన ప్రీతి. అందుకే ఆమె తన చిన్నతనం నుంచే భారతీయ యోగా ధ్యానంలో శిక్షణ పొంది ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఔత్సాహికులకు తానే స్వయంగా శిక్షణ ఇస్తోంది. అయితే ఇది చాలదు, తన జీవిత పరమార్థం ఏదో ఉందని భావించిన జోరీమో ఆది శంకరుల అడుగుజాడలను అన్వేషిస్తూ గతేడాది భారతదేశంలోని పూరి చేరుకుంది. ఇక అక్కడి నుంచి ఆ ఆస్ట్రేలియా అమ్మాయి ఆధ్యాత్మిక పాదయాత్ర మొదలైంది. ఈ క్రమంలో గుంటూరుకు చేరుకున్న ఆమెను కార్పొరేటర్ ఈచంపాంటి వెంకటకృష్ణ నేతృత్వంలో పలువురు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, ఆంధ్రకేసరి అభిమాన సంఘం నేతలు కలిసి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. పర్యటక తాలూకా వివరాలు అన్ని అడిగి తెలుసుకొని పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా తెలిసిన వివరాల మేరకు జోరీమో పూరి నుంచి రామేశ్వరం, అక్కడి నుంచి కొచ్చి, కలాడి, శృంగేరి, ద్వారకా మీదుగా రోజుకు దాదాపు 30 కిలోమీటర్ల చొప్పున మొత్తం 6,410 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిపి అంతిమ గమ్యంగా బద్రీనాథ్ చేరుకుంటారని కార్పొరేటర్ ఈచంపాటి వెంకటరెడ్డి ఆచారి తెలిపారు. జోరీమోను కలిసిన వారిలో బందా శశి తదితరులు ఉన్నారు. ఆమె అనుకున్నది సాధించాలని, ఆధ్యాత్మిక యాత్ర సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థుల ప్రతిభ కనపర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్న సీఎం. ఈ ఏడాది 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్లను అందించనున్నట్లు వెల్లడి. గుణదల మేరీమాతను దర్శించుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాన్ని సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులకు ప్రత్యేక ప్రార్థనలు చేసిన చర్చ్ ఫాదర్స్. తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
వచ్చే ఎన్నికల కోసం మారిచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని సజ్జల విమర్శ. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల్ని భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులపై మరొకసారి విరుచుకుపడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పొత్తులతో రాజకీయ కుట్రలతో ప్రతిపక్ష నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శ. వైసీపీ 175కి 175 సీట్లు గెలుచుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.